5వ వచనం చదవండి. 17:5. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. అంటే లోకం పుట్టి ముందు యేసుప్రభు గారు ఏముంది అమ్మా? యేసుప్రభు ఎప్పుడున్నాడు? లోకం పుట్టక ముందు ఉన్నాడా? లోకం పుట్టిన తర్వాత మధ్యలో పుట్టాడా? అమ్మా, మనం అప్పుడప్పుడు పాట పాడుతుంటాం. యేసుప్రభు దావీదు పట్టణం ముందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనగానే 2500 సంవత్సరాల క్రితం యేసుప్రభు పుట్టాడు అని మనం ఏం చేస్తాం? పుట్టాడు అనుకుంటాం. కానీ యేసుప్రభు ఎప్పుడున్నాడు? లోకము పుట్టక మునుపు ఆయన ఎక్కడున్నాడు? మహిమలో. అక్కడ చదవండి, ఉంది కదా అక్కడ. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో, మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద. అది ఒకప్పుడు మహిమలో ఉన్నాడు ఆయన. అందుకే దేవుని స్వరూపం కలిగిన వాడై ఆయనతో, దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకో. ఆయన దేవునితో సమానంగా ఉండేది విడిచిపెట్టేశాడు. ఇప్పుడు యేసుప్రభు ఎవరితో సమానుడు? తండ్రి అయిన దేవునితో సమానుడై ఉన్నాడు. మనందరము ఆ మహిమ పొందాలి. నా మహిమను మీకు ఇస్తాను, మీరు వెతకండి అంటున్నాడు. అంతవరకు వెళ్తున్నారంటారు జనాలు. ఆదివారం గుడికి రావడమే కట్టం, శుక్రవారం గుడికి రావడమే కట్టం. ఎప్పుడు మహిమ వస్తుంది? నువ్వు దేవుని సొంత అంగలార్చి దేవుని మహిమను వెతికితే ఆ మహిమ మనకు దొరుకుతుంది. లేకపోతే 5వది 24వ వచనం. తండ్రి, నేను